చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అందులో వర్క్ చేసే వాళ్ళకి. అవును మేడం. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తూ ఉంటారు? ప్రపంచంలోనే అత్యధికంగా ఎవరైనా డబ్బులు సంపాదిస్తున్నారంటే అది మన ఇండియాలో కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మాత్రమే మనం చిన్న చూపు చూడడం. కోట్ల మంది ఉన్నారు. ఇది వీళ్ళకి తెలియదు. ఇప్పుడు అదే బిజినెస్ అయిపోయింది దాదాపు చాలా మంది. మీరు తీసుకెళ్లిన ప్రొడక్ట్ కొన్ని లక్షల రూపాయలకు సంబంధించింది అది. అందరికీ నమస్తే, నేను మీ యాంకిల్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం నాతో ఉన్నటువంటి గెస్ట్ ఎవరో కాదండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనర్ అయినటువంటి వెంకట్రావు గారు ఈ రోజు మాతో పాటు ఉన్నారు. సేల్కి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సో మార్కెటింగ్ ఫీల్డ్లో మీరు బాగా, అసలు ఇక మీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ చాలా దూరం నుండి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో అంటే దాదాపుగా సేల్స్ అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అందులో వర్క్ చేసే వాళ్ళనైనా కూడా. సో వాళ్ళు అనే మాటలైనా కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవును మేడం. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తూ ఉంటారు? అంటే నార్మల్గా మనం సేల్స్ అనేప్పటికీ ఎలా ఉంటుందంటే, మనం చూసే చూపు ఇప్పుడు చాలాసార్లు మనకి ఇంటింటికి వచ్చి డోర్ టు డోర్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, సేల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మాత్రమే మనం చూసుంటాం. లేదు, సేల్స్ అనేది పెద్ద ఒక ఓషన్, దాంట్లో చాలామంది పనిచేస్తున్నారు. అసలు మనకి మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా ఎవరైనా డబ్బులు సంపాదిస్తున్నారంటే అది సేల్స్ ద్వారానే సంపాదిస్తున్నారు మేడం. మన ఇండియాలో కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సేల్స్లోనే. కానీ మన చూపు ఎక్కడ ఉంటుందంటే, మన ఇంటికి వచ్చి గేట్ దగ్గరికి వచ్చి మేడం ఇది కావాలా, మేడం అది కావాలా, అది వాళ్ళని మాత్రమే మనం సేల్స్ చూస్తాం. కాబట్టి ఏంటంటే వాళ్ళ ద్వారా మనకు కలిగిన అనుభవాన్ని చూసుకొని సేల్స్ అనేప్పటికీ చాలామంది చిన్న చూపు చూస్తారు. కానీ సేల్స్ అనేది ఇట్స్ రెస్పెక్టబుల్ ప్రొఫెషను. చాలా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. కొన్ని కోట్ల మంది సేల్స్లో ఉన్నారు. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తే, రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్లో కూడా. ఇప్పుడు అదే బిజినెస్ అయిపోయింది దాదాపుగా చాలా మందికి. అదే, అవును మేడం, చాలామంది. అంటే దీంట్లో మనకేమనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి సేల్స్ వాళ్ళు ఎవరైనా వస్తే విసుగు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా వస్తారు వాళ్ళు దీంట్లోకి. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఎవరో ఒకరు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వారో, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్, లేకుంటే వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒకతను సేల్స్లో రియల్ ఎస్టేట్లో కానివ్వండి, లేకుంటే వేరే దాంట్లో కానివ్వండి, ఆయన వచ్చేసేసి బాగా డబ్బులు సంపాదించాడు అనుకోండి. అప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, సేల్స్లో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, నేను కూడా వెళ్తాను, నేను కూడా సేల్స్లోకి వెళ్తాను, నేను కూడా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో వస్తారు వాళ్ళు. అంటే ఆయన ఎవరైతే డబ్బులు సంపాదించారో ఆయన ఇంతకుముందు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా తీసుకున్నారా, ట్రైనింగ్ తీసుకున్నారా, లేదంటే ఆయనకు బై బర్త్ ఆయనకి ఏమైనా అలాంటి స్కిల్స్ ఏమైనా ఉన్నాయా, దానివల్ల ఆయన డబ్బులు సంపాదించారా అని వీళ్ళు ఆలోచించారు. ఇప్పుడు మనకి ఏదైనా సరే మేడం, ఇప్పుడు ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎవరైనా కానీ జాబ్ గురించి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్, ఇంటర్వ్యూ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సఫిషియెంట్గా వాళ్ళకి ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా ఆలోచించిన తర్వాత వాళ్ళకి జాబ్ ఇస్తారు. కానీ సేల్స్ అనేప్పటికీ ఏమవుతుంది మేడం అంటే, చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు కూడా అన్ని రకాలుగా ప్రతి దాంట్లో వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తారు. ఇప్పుడు మనకి ఇంటింటికి తిరిగే వాళ్ళు కానివ్వండి, సేల్స్ చేస్తూ తిరిగే వాళ్ళు, లేదంటే రియల్ ఎస్టేట్లో వచ్చేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా వచ్చేస్తున్నారు. ఎవరినో చూసి వచ్చేస్తారు వాళ్ళు. వచ్చేసేసి మేము కూడా దీంట్లో డబ్బులు సంపాదిస్తాం అనుకుంటారు. వాళ్ళు సంపాదించలేరు వాళ్ళు. ఎందుకంటే సేల్స్ అనేది అంటే ఒక స్కిల్తో కూడుకున్న జాబ్. అది ఊరికే వచ్చేసి చాలా నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్. ఒక కస్టమర్తో మనం డీల్ చేయాలి. ఇప్పుడు మనుషులతో డీల్ చేయడం వేరు మేడం, మిషన్తో డీల్ చేయడం, రిసీవింగ్ కూడా ఉండదు మళ్ళీ అందులో. మిషన్తో డీల్ చేయడం వేరు. ఇప్పుడు సపోజ్ మీరు కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ వేసారనుకోండి, ఒకదాన్ని కూర్చోబెట్టేసి ఈ బటన్స్ నొక్కేసి ఇది చెప్తుంది, లేకుంటే ఇది చేసి ఇది వస్తుంది అని మీరు చెప్పేస్తే అది లైఫ్ లాంగ్ అలాగే వస్తూనే ఉంటుంది. కానీ మీరు సేల్స్ చేసేది, మీరు కస్టమర్ని కలిసేది ఒక మనిషి. ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆయన బిహేవియర్ వేరుగా ఉంటుంది, ఆయన పెరిగిన పరిస్థితులు వేరుగా ఉంటాయి. అప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు వాళ్ళని ట్యాకిల్ చేయలేరు. చాలాసార్లు నాకు ఏమవుతుందంటే, నేను ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్లో దాంట్లో వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము వెళ్ళినప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటారు సార్, మేము మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చాలా బాగుంటుంది, మేము సండే రోజు వస్తామంటారు, సైట్ విజిట్కి వస్తామంటారు. కానీ సండే రోజు రారు సార్ వాళ్ళు. మేము 10-20 మందిని కలిస్తే అందులో ఒక్కరు కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. ఒక్కోసారి ఒక్కరు వస్తారు, చూస్తారు, సైట్ చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ టర్న్అవుట్ కారెట్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు. ఎందుకంటే మీరు తీసుకెళ్ళిన ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్లో అయితే కొన్ని లక్షల రూపాయలకు సంబంధించింది అది.
ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ మొత్తం లైఫ్ గోల్ ఒక సైట్ కొనడం ఉంటుంది వాళ్ళకి. మీరు చూడండి, ఒకటే సైట్ కొంటారు వాళ్ళు, మిగతా 10 సైట్లు కొనేంత తాహతు వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళ మొత్తం టోటల్ లైఫ్ ఇన్కమ్ని మీ దగ్గర పెడుతున్నప్పుడు వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు వాళ్ళు. ఇది వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాను, ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నాను, ఆ బ్రాండ్ తీసుకొని వెళ్తే వాళ్ళు కొనేస్తారు అనుకుంటారు. వాళ్ళు కొనరు ఎప్పుడు అట్లా. సో ఇప్పుడు కొనాలన్నా కూడా జనాలు అట్లా లేరు కూడా, అసలు అన్నీ ఆచితూచి తెలుసుకొని మరీ తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే నేను చెప్పబోతున్నాను మేడం. ఏంటంటే ఇప్పుడు జనాలకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సోషల్ మీడియా వల్ల చాలా తెలిసిపోయింది, చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఏదన్నా కానీ ఐటమ్ మీరు కొనడానికి వెళ్తే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే దాంట్లో రివ్యూస్ చూస్తారు. అవును, ఐటమ్ ఎన్ని రివ్యూస్ 5 స్టార్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, ఆ రివ్యూస్లో వాళ్ళు ఎలా పెట్టారు, బాగుందని పెట్టారా బాగాలేదని పెట్టారా అని ముందు మీరు మొత్తం చూసుకున్న తర్వాత ఆ ఐటమ్కి మీరు ఎస్ అంటారు, లేదంటే నో అంటారు. ప్రతి దగ్గర కూడా అదే జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే, వీళ్ళు వెళ్తున్నప్పుడు కంపెనీలో వీళ్ళకి చెప్తారు ఏదో ఈ సైట్ మనం ఇక్కడ మనకుంది, వెంచర్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది ఉంది, ఇది ఉందని వీళ్ళకి చెప్పేస్తారు. వీళ్ళు అది తీసుకుని అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ నిజంగా వెళ్ళేసరికి పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ వీళ్ళు వాళ్ళని ట్యాకిల్ చేయలేరు. అలాగే అన్ని రంగాలలో కూడా సేల్స్లో, మొత్తం సేల్స్లో ఏదైనా కానివ్వండి, ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, ఇదే జరుగుతుంది. ఎవరైతే ట్రైనింగ్ లేకుండా వస్తున్నారో వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతున్నారు. ఎవరైతే స్కిల్తో ఇప్పుడు ఈ సేల్స్లో కూడా ఫెయిల్ కావడానికి అసలు రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఫెయిల్ అవుతారు వాళ్ళు? అంటే ఎందుకు ఫెయిల్ అవుతారంటే మేడం, ఇప్పుడు ఒక కస్టమర్ని ఇప్పుడు అనలైజ్ చేయడం అనేది టిపికల్ థింగ్. ఇప్పుడు మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తారనుకోండి, ఒక సేల్స్ పర్సన్ కస్టమర్ దగ్గరికి వెళ్తారు. ఇలా కానీ సపోజ్ నేను ఒకతన్ని రికమెండ్ చేశాను, మా ఫ్రెండ్ ఉన్నారండి పరశురాములు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు, ఆయన కొంటాడు, నేను కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, నేను కూడా కొన్నాను కదా, ఆయనకు చెప్పండి, ఆయన కొన్నాడు అని చెప్పండి, ఆయన తీసుకుంటాడు అని చెప్తాడు. ఈయన అక్కడికి వెళ్తాడు, వెళ్ళేసేసి సార్ సో అండ్ సో వెంకట్రావు గారు తీసుకున్నారు సార్, మీ దగ్గర పంపించారు, మీరు కొనండి అంటే. అయితే అక్కడ ఏంటంటే పరశురాములు గారి ఎంట్రీ ఈజీగా ఉంటుంది, నా పేరు చెప్పారు కాబట్టి అక్కడ ఈజీగా ఉంటుంది, వెళ్ళడం వేరు. కానీ ఆయన ప్రోడక్ట్ తీసుకోవడం కష్టం. ఎందుకంటే ఎప్పుడు కానీ సేల్స్ అనేది ఎప్పుడు ఒక ఎమోషనల్ క్లోజర్. మీరు ఆ ఐటమ్ మీద మీరు ఎమోషన్ ఫీల్ అవుతేనే, ఎమోషనల్గా అటాచ్ అవుతేనే ఆ ఐటమ్తో మీరు ఇంట్లోకి తీసుకొస్తారు ఐటమ్ని, లేకుంటే తీసుకురారు ఎప్పుడు. కానీ ఈవెన్ అది చిన్న అగ్గిపెట్టే, చీపురు కట్ట, ఏదైనా సరే మీరు దానికి ఎమోషన్గా ఫీల్ అవుతేనే అది ఇంట్లోకి వస్తుంది, లేకుంటే రాదు. అది వీళ్ళకి తెలియదు. దాని అసెస్మెంట్లో ఫెయిల్ అయిపోతారు. కస్టమర్ని అసెస్ చేయడంలో, కస్టమర్ మెంటాలిటీని అసెస్ చేయడంలో ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ కావడం వల్ల ఇంకా ఆయన ఏం చేస్తారంటే తర్వాత చూస్తానండి అంటారు. నేను ఎంత రికమెండ్ చేసినా, ఎవరి ద్వారా పోయినా, ఒకవేళ వాళ్ళు ఎమోషనల్గా ఆ ఐటెంకి అటాచ్ కాకుంటే, లేకుంటే ఎమోషనల్గా ఆ సేల్స్మెన్తో కానీ, లేకుంటే ఆ మార్కెటింగ్ పర్సన్తో కాంటాక్ట్ కాకుండా, ఎమోషనల్గా కనెక్ట్ కాకుంటే వాళ్ళు ఐటెంని తీసుకోరు. వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ చెప్పినా కూడా అక్కడ ఇంకా వేస్ట్ మేడం. అక్కడ మీరు ఎంతనే చెప్పండి, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది మొత్తం చెప్పినా అదంతా వేస్ట్ అయిపోద్ది. ఇందులో లక్ కూడా ఉండాలి కదా కొంచెం. లక్ సంబంధమే లేదు మేడం, సంబంధం లేదు, లక్ అనేది లేనే లేదు. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు అక్కడ సక్సెస్ అవుతారు, వేరే దగ్గర ఎందుకు సక్సెస్ కావట్లేదు అంటే, అది ఎప్పుడైనా మీరు ఏ ప్రొఫెషన్లో మీరు సక్సెస్ కావాలంటే కూడా స్కిల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరున్నారు, ఈ ప్రొఫెషన్లో ఉన్నారు, ఎలాంటి స్కిల్ లేకుండా ఓన్లీ చాలా అందంగా ఉన్నారు అని వచ్చి యాంకర్కి వచ్చేవాళ్ళు చాలామంది వచ్చి ఉంటారు, నాకు తెలియదు ఈ ప్రొఫెషన్ గురించి, కానీ వాళ్ళు సక్సెస్ కాలేరు. దానికి ఒక పర్టికులర్ స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ లేకుండా సక్సెస్ కాలేరు. అదే జరుగుతుంది మేడం, సేల్స్లో కూడా అదే జరుగుతుంది. సో ఒక ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడాలన్నా కూడా మన స్మైల్ చాలా ఇంపార్టెంట్. సో ఆ మనిషిని మనం అట్రాక్ట్ చేసే అంత కెపాసిటీ కూడా మనకు ఉండాలి కదా. ఎస్, డెఫినెట్గా మేడం. సేల్స్లో మనం ఎప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవుతేనే సేల్ అనేది క్లోజ్ అవుతుంది, లేకుంటే కాదు, 100% కాదు. సో సక్సెస్ కావాలంటే ఏం చెప్తారు మీరు? సక్సెస్ కావాలంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మేడం, స్కిల్సే డెవలప్ చేసుకోవాలి. ఇంకా దానికి వేరే ఆల్టర్నేట్ వే లేనే లేదు. దెర్ ఈజ్ నో ఎనీ అదర్ వే. మనం స్కిల్లే డెవలప్ చేసుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మనిషిని మనం చెప్పినట్టుగా వినేలాగా అంటే వినిపించుకోవాలంటే దానికి చాలా టాలెంట్ కావాలి, చాలా స్కిల్స్ కావాలి. ఓన్లీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. దానికి ఒక పర్సన్ని మనం ఒప్పించాలంటే చాలా కష్టం. అవును, సో ఎందుకంటే వాళ్ళు కదా డబ్బులు పెట్టేది. డబ్బులు అవి మీరు 100 రూపాయలు కానివ్వండి, 50 రూపాయలు కానివ్వండి. ఇప్పుడు మీరు చూడండి, రోడ్డు మీద వెళ్తుంటే మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మీకు 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఐటమ్స్ అమ్ముతారు వాళ్ళు. మీరు ఎన్నిసార్లు కొన్నారు చెప్పండి? నేను అసలు తీసుకోను అలాంటి. ఎందుకు?
ఎందుకంటే అక్కడ మనకి ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు, ఐటమ్స్తో ఉండదు, అమ్మే వాళ్ళతో ఉండదు. అంత టైం మనకు ఉండదు అక్కడ. మనం మ్యాక్సిమం ఆగేది ఒక 2 మినిట్స్ ఆగుతాం. 2 మినిట్స్లో వాళ్ళతో ఎమోషనల్ కనెక్టివిటీ ఎట్లా అవుతుంది? కాబట్టి వాళ్ళకి సేల్స్ చాలా తక్కువ ఉంటుంది. అది సో మొత్తానికి కమ్యూనికేషన్ అనేది ఉండి సో వాళ్ళు ఉంటేనే సక్సెస్ అవుతారు, లేకపోతే అసలు రాణించలేదు. సో థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీరు సేల్స్ అంటే దాదాపుగా చాలామందికి ఐడియా ఉండదు. సో మార్కెటింగ్కి సేల్స్కి చాలా డిఫరెంట్. సో మంచి విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మీకు కూడా. ఎందుకంటే మీరు కూడా ఒక నార్మల్గా కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ అడిగారు నాకు. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మీరు కూడా చాలా వర్కౌట్ చేసినట్టున్నారు దీంట్లో. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.